హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్. ఈరోజు గోధుమ పిండితో ఆలు సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ గోధుమ పిండి 1 కప్పు తీసుకొని దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం వాము వేస్తున్నాను ఎందుకంటే డైజెస్ట్ కోసం. కొంచెం వేడి ఆయిల్ వేసేసుకొని పిండి బాగా ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చూడండి, ఇలా చేత్తో ముద్దలాగా చేసేసుకోవాలి పిండిని. ఈ విధంగా అయ్యాక కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నాననివ్వండి దాన్ని. ఇప్పుడు కర్రీ చేసేసుకోవడానికి స్టవ్ పైన మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని కడాయి పెట్టేసుకున్నాక ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ వేసాక ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్నాక ఉడికించిన ఆలు వేసేసుకోండి. మీరు సమోసాలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఆలు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తము స్మాష్ చేసేసుకోండి ఆలుని. ఇలా మొత్తం స్మాష్ చేసేసుకున్నాక దీనిలోకి ఒకసారి కలిపి కొంచెం సాల్టు, కారం, ఒక స్పూన్ అయితే సరిపోతుంది కారం, సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపి. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసాను. దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసాక ఒకసారి బాగా కలపాలి. కర్రీ బాగా కలిసేటట్టు మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండి ఒక్కసారి ఇలా తీసుకొని బాగా కలపండి. ఒక 2 సెకండ్స్ ఇలా కలిపి రోల్ చేయండి. ఇలా రోల్ చేసేసుకొని సమోసాలు మనము ఏ సైజులో కావాలో అలా పిండి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఒక్కసారి నొక్కి పొడి పిండి చల్లుకుంటూ మనము చపాతీలాగా చేసేసుకోండి. ఇలా మొత్తం చేశాక అన్నీ ఈ విధంగానే చేసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం చేశాక నైఫ్తో ఇలా హాఫ్ కట్ చేసుకోండి. ఒక్క దాంట్లో 2 అవుతాయి. ఇప్పుడు కొంచెం వాటర్లో చేతద్ది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ పెట్టేయండి. ఇలా 2 అటు ఇటు కార్నర్లు పట్టుకొని జాయిన్ చేయండి. ఇలాగా జాయిన్ చేసుకొని చేతిలోకి పెట్టేసుకోండి. దాన్ని సమోసాని వేసుకున్నాక ఆలు మొత్తం దీంట్లో ఫిల్ చేయండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా సైడ్లో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్లో తడిపి ఇలా సమోసాలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలోకి యాడ్ చేసుకొని ఆలు పెట్టేసుకొని వాటరు తడపాలండి. సైడ్లో కొంచెం వాటర్లో తడిపి ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు ఆలు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి సమోసాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసాక ఒక 2 సెకండ్స్ ఆగి ఇలా ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకుంటూ కాల్చుకోవడం. ఇది మరీ హెవీగా పెట్టకండి, హైలో పెట్టకండి. సమోసాలు చేసేటప్పుడు లోపల కాలదన్నట్టు విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. గోధుమ పిండితో చేసాం కాబట్టి ఈ విధంగానే వస్తాయండి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.